ఒక కీలకమైనటువంటి పరిణామాలు ఎలా మారిపోతూ ఉంటాయి అంటే పాకిస్తాన్‌కి సంబంధించి ఇందిరాగాంధీ పాకిస్తాన్‌ని తన్ని బంగ్లాదేశ్‌ని విడదీసిందని నేను అప్పుడే చెప్పా. పీఓజేకేని వాళ్ళు ఆక్రమించుకుంటే దాన్ని తిరిగి తీసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశం. గిన్నిస్ బుక్‌లో రికార్డుకి ఎక్కినటువంటిది 90,000 మంది లొంగిపోయినటువంటి సందర్భం పాకిస్తాన్ సైనికులు. వాళ్ళని అడ్డుపెట్టి ఎన్ని అడగచ్చో పాకిస్తాన్ని ఏం అడగకుండా వదిలేసాం తను మహాశక్తివంతురాలు అవడానికి అన్నట్టు. బట్ ఈమెకి కష్టం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఓ రకంగా ఉపయోగపడింది. కానీ భారత శాశ్వత ప్రయోజనాలు కాకుండా తన వ్యక్తిగత ప్రయోజనాలే ఆశించింది అనడానికి సాక్ష్యం తాజాగా అమెరికాకి సంబంధించినటువంటి సిఐఏ మాజీ అధికారి రిచర్డ్ బార్లో చేసినటువంటి వ్యాఖ్యలు. పాకిస్తాన్లోని కహుతా న్యూక్లియర్ సెంటర్ మీద కోవర్ట్ ఆపరేషన్కి అప్పుడు ఇందిరాగాంధీ అంగీకరించి ఉంటే ఎన్నో సమస్యలు పరిష్కారం అయ్యేవంటూ ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ సంచలనం సృష్టిస్తుంది. ఆనాటి ప్రత్యక్ష సాక్షి అన్నమాట. అప్పటి ప్రభుత్వం దాన్ని తిరస్కరించడం సరైన నిర్ణయం కాదని అభిప్రాయపడ్డారు. కొన్ని నివేదికలు బహిరంగపరిచిన కథనాల ప్రకారం పాకిస్తాన్లో ఉన్నటువంటి కహుతా న్యూక్లియర్ ప్లాంట్ మీద వైమానిక దాడులు నిర్వహించేందుకు ఇండియా, ఇజ్రాయెల్ ప్రణాళికలు వేసాయట. ఆ దేశం అణ్వాయుధాలను అభివృద్ధి చేయకుండా వాటిని ఇతర దేశాలకు అందించకుండా చూసేందుకు ఈ దాడి చేయాలని ఇజ్రాయెల్ ప్రతిపాదిస్తే భారత సైన్యం కూడా రెడీ అయింది. భారత నిఘా వర్గాలు కూడా రెడీ అయినాయి. వాటిని ఇతర దేశాలకు అందించకుండా చేసేందుకే ఈ దాడి చేయాలని ప్రతిపాదన చేసుకున్నాయి. పాకిస్తాన్ నుంచి తన బద్ధశత్రువు అయిన ఇరాన్కి అవి అందకుండా చేయాలన్నది ఇజ్రాయెల్ లక్ష్యం. అప్పుడు భారతదేశానికి సహకారం అడిగిందనమాట. అయితే ఆ కోవర్ట్ ఆపరేషన్కి ఇందిరాగాంధీ అంగీకారం తెలపలేదని తాజాగా చెప్పుకొచ్చారనమాట. 1982 నుంచి 85 మధ్యలో ప్రభుత్వ సేవలకు దూరంగా ఉన్న రిచర్డ్ బార్లో ఈ ప్రణాళిక గురించి కేవలం విన్నానని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం దాన్ని అంగీకరించుంటే ఎన్నో సమస్యలకు పరిష్కారం లభించేదంటూ గుర్తు చేసుకున్నారు. అలాగే అప్పుడు అమెరికాలో అధికారంలో రొనాల్డ్ రేగన్ కూడా దీన్ని బలంగా తిరస్కరించేవారేమోనని అభిప్రాయం వ్యక్తం చేశారు. అందుకే ఇందిరాగాంధీ కూడా ఆపేసి ఉంటుందని. ఎందుకంటే ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ యూనియన్కి వ్యతిరేకంగా అమెరికా కోవర్ట్ ఆపరేషన్ ప్రయత్నాల్లో ఉంది. వాటికి అంతరాయం కలగచ్చనే ఉద్దేశంతో ఇజ్రాయెల్ ప్రయత్నాలు అమెరికా తిరస్కరించి ఉండేదని కూడా చెప్పుకొచ్చారు. అమెరికా ఇలా ఆధారపడటానికి పాక్ ఒక అవకాశంగా భావించింది. పాక్ ఆటమిక్ ఎనర్జీ కమిషన్ అప్పటి హెడ్ మునీర్ అహ్మద్ ఖాన్ యుఎస్ని బెదిరించే ప్రయత్నం చేశారు. అమెరికా నుండి అందే సహాయంలో ఏమైనా అవాంతరాలు కలిగితే ఆఫ్ఘన్ విషయంలో ఇచ్చే సహకారం దెబ్బతినొచ్చని కూడా వ్యాఖ్యలు చేశారంటూ బార్లో చెప్పుకొచ్చారు. పాకిస్తాన్ అణుపితామహుడు ఏక్యూ ఖాన్ ఆధ్వర్యంలో కౌతా న్యూక్లియర్ సెంటర్ ఏర్పాటైంది. 1998లో తొలి అణుపరీక్ష నిర్వహించినటువంటి అంశం. అయితే వాస్తవానికి మనం నిర్వహించేదాకా వాళ్ళు నిర్వహించలేకపోయారు. అటల్ బిహారీ అంతకుముందు ఇందిరాగాంధీ టైంలోనే అణుపరీక్షలు ప్రారంభించి పోఖ్రాన్లో ఒకటి చేశాక అమెరికా ఒత్తిడితో ఆగిపోయింది. ఆ తర్వాతన ఆమె ఆపేస్తే భయపడి ఆపేస్తే అమెరికా ఒత్తిడితో లేదా ఈ రష్యా ఒత్తిడితో తెలిసి ఆపేస్తే ఆ తర్వాత ఆ అంశాన్ని కంటిన్యూ చేసుకొచ్చి మళ్ళీ పివి నరసింహారావు హయాంలో ఫైనల్ స్టేజ్కి తీసుకొస్తే దాన్ని అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉండగా 2 అణుపరీక్షలు జరిపి ఆ విషయాన్ని ప్రపంచానికి చెప్పి ప్రపంచమంతా ఒత్తిడి చేస్తున్న మరొక 3 అణుపరీక్షలు జరిపి ఆ తర్వాత స్వయం ప్రకటిత నిషేధం విధించారు. ఎవరికి దమ్ము ఉంది అనేది ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.